టు ఐబీటీవీ ముందుగా కడప జిల్లా బద్వేల్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం అక్రమంగా త్రవ్వకాలు చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం అటవీ అధికారులకు అందింది. దీంతో బద్వేలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఐకేఎం నయీం అలీ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న వాహనాలు, త్రవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఎటియోస్ కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గొడ్డళ్లు, పారలు, ఇతర త్రవ్వకాల పనిముట్లను కూడా సీజ్ చేశారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించి త్రవ్వకాలు చేపట్టిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుప్త నిధుల కోసము ఒక కొండ ప్రాంతంలో నేలసల బండ అని చెప్పి లొకాలిటీలో వాళ్ళు తవ్వకాలు అనేది ఒక దాదాపు ఒక 9 మంది ప్రజలు తవ్వకాలు అనేది చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక ముగ్గురిని పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళంతా పరారైపోయారు. ఆ ముగ్గురిని కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, ఇక తవ్వితే బంగారం బయటపడుతుంది, తీసుకొని బంగారాన్ని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తవ్వకాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి ఒక పూజారిని తిరుపతి నుంచి ఒక పూజారిని పిలిపించి ట్రై చేశారు. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాయిల కోసం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మన సిఐ గారిని చొరవతో ప్రయత్నిస్తున్నాము పారిపోయిన ముద్దాయిలను పట్టుకోవడానికి. అతి తొందరలో ఇంకా పారిపోయిన ముద్దాయిలు కూడా వాళ్ళ పేర్లని తెలుసుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు పట్టుబడిన ముద్దాయిలు మనోజ్ అని చెప్పి ఎస్ రాజంపేట అతను మనోజ్, ఇంకోటి నగరి వెంకటాద్రి, ఇతను తిరుపతి జిల్లా అతను, నెక్స్ట్ శివకుమారు, ఇతను రాయచోటి అతను. ఈ ముగ్గురు కూడా పట్టుకున్నాము. ఇంకా పారిపోయిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు కూడా విచారించి వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో చెప్పడం ఏంటంటే, ఈ అడవిలోకి రావడము, ఈ గుప్త నిధుల కోసం వెతకడం అనేది చట్టరీత్యా నేరము. ఇక్కడేమి గుప్త నిధులు అడవిలో ఏమి లేవు. కానీ ఎవరో రాంగ్